జనసేనలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి తమ నాయకుడికి ఆహ్వానం అందలేదంటూ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ వర్గం ఆరోపిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిని సమావేశానికి పిలవకపోవడంపై రియాజ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశంలో ఆందోళనకు దిగారు. వాస్తవానికి బాలినేని వైసీపీ నుంచి జనసేనకు రావడాన్ని రియాజ్ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. తాజాగా పార్టీ మీటింగ్కు ఆహ్వానం అందకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుడికి ఆహ్వానం పంపలేదంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. అంతేకాకుండా అద్దంకి మాజీ ఇన్ఛార్జి కంచర్ల శ్రీకృష్ణ, ఎర్రగొండపాలెం గౌతమరాజు ఎన్నికల సమయంలో వైసీపీకి అమ్ముడుపోయారంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైట్గా ఒంగోలు జనసేనలో లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా పార్టీ మీటింగ్కు ఆహ్వానం అందలేదంటూ ఓ వర్గం ఆందోళన దిగింది. రియాజ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం సమావేశంలో గందరగోళానికి గురిచేసింది. జిల్లా పార్టీ అధ్యక్షుని సమావేశంపై పిలవకపోవడంపై రియాజ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళన కారణమైంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఒంగోలు జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి స్థానికంగా పార్టీ నేతలు ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? రామ్దాస్, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించి డీలిమిటేషన్ పైన ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాస్, టిట్కో చైర్మన్ అజయ్, అదేవిధంగా అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ విజయతో పాటుగా పాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో జిల్లా అధ్యక్షుడు మరియు ఒంగోలు హుడా చైర్మన్ అయినటువంటి రియాజ్ ను పిలవకపోవడంపై రియాజ్ కు సంబంధించిన వర్గం మొత్తం కూడా ఆందోళన చేస్తుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రావడాన్ని మొదటి నుంచి కూడా రియాజ్ వర్గం వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రియాజ్ ను పిలవకపోవటాన్ని ఆ వర్గం మాత్రం తీవ్రంగా కూడా ఆక్షేపిస్తుంది. అదే సమయంలో ఎన్నికల సమయంలో పార్టీ రూల్స్ ను అతిక్రమించి అప్పుడు రాజీనామా చేసినటువంటి అద్దంకి ఇన్ఛార్జ్ అయినటువంటి కంచర్ల కృష్ణ, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గౌతమ్ రాజులను స్టేజీ పైకి పిలవడాన్ని ఆయా నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కూడా పూర్తిగా కూడా అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశం ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియకు అనుగుణంగా జరుగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించి సరైన గౌరవం జిల్లా అధ్యక్షుడికి దక్కలేదంటూ కూడా ఆ వర్గం తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే మాజీ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సరైనటువంటి ఆదరణ అందరికీ దక్కలేదు, ఒక వర్గాన్ని కావాలని దూరంగా పెడుతున్నారని కూడా రియాజ్ వర్గం అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సమావేశం రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిని కనీసం పిలవకపోవడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి రియాజ్ ను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని కూడా చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే రియాజ్ ను వివరణ అడగగా తనకు ఎటువంటి ఆహ్వానం కూడా అందలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈ బాలినేనికి సంబంధించినటువంటి పిఏ ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేశాడు తప్ప తను ఎవరు కూడా ఆహ్వానించలేదంటూ కూడా రియాజ్ వర్గం చెప్తూ ఉంది. అదే సమయంలో ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా కొందరు రియాజ్ ను సంప్రదించడం, అతను ఇంటికి వెళ్ళి పిలిచేటువంటి పనిని కూడా చేపట్టారు. ఈ అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తో పాటుగా మాల కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు కూడా రియాజ్ ఇంటికి వెళ్ళి అతను ఆహ్వానించినప్పటికీ తనకు సరైన గుర్తింపు లేదని, గుర్తింపు ఉన్నట్లయితే ఉదయమే వచ్చేవాడిని, ఇప్పుడైతే రాలేనని చెప్పి కూడా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం మాత్రం తనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిని తాము పిలవాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు పార్టీ చూసుకుంటుందంటూ కూడా వీళ్ళు దాటవేత ధోరణులు అయితే చెప్తూ ఉన్నారు. రామరాజు, రైట్, అంటే పార్టీ నేతలంతా కూడా పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న క్రమంలో పార్టీ అంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనబడుతోంది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మరి అధిష్టానం ఏమైనా ఈ గొడవకు సంబంధించి దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోందా? రామరాజు, ఇక్కడ కానీ గమనించినట్లయితే
ఎప్పుడైతే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీని చేరేటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా రియాజ్ వర్గము అదేవిధంగా స్థానికంగా ఉన్న టీడీపీ వర్గం కూడా అతన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పదే పదే అధినేత వద్ద కూడా అతని గురించి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అతను తిరిగి పార్టీలో చేరడమే కాకుండా పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడాన్ని అయితే రియాజ్ వర్గం పూర్తిగా కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఉంది. అయితే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలో జనసేన పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని అతన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పార్టీకి తీసుకోకూడదని కూడా రియాజ్ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని కలుపుకుపోయే ఉద్దేశం కూడా ఇటు బాలినేని వర్గానికి లేదు. దీంతో మొదటి నుంచి కూడా అటు బాలినేని జనసేన అదేవిధంగా రియాజ్ జనసేన అని రెండు వర్గాలుగా మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ రెండు వర్గాలను కలిపేటువంటి ఆలోచన ఇంతవరకు జనసేన అధిష్టానం ఏ రోజు కూడా చేయకపోవడంతో ఆ రెండు వర్గాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అదే నేపథ్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలలో సుమారు 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను పిలవడం జరిగింది. దర్శి నియోజకవర్గపు ఇన్ఛార్జి అందుబాటులో లేకపోవడం, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు జిల్లా అధ్యక్షుడైన రియాజ్ కు ఆహ్వానం అందించకపోవడం కూడా కావాలని చేస్తూ ఉన్నారు. వర్గాన్ని పెంచి పోషించే ఉద్దేశంతో ఇది చేస్తున్నారని కూడా ఈ వర్గం విమర్శిస్తుంది. అయితే తమను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించలేదని, వారు వస్తే మేము కాదనమంటూ కూడా రెండో వైపు బాలినేని వర్గం కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా జనసేన పోరు అయితే రోడ్డెక్కిందనే చెప్పుకోవచ్చు. ఈ రెండు వర్గాలను కలపడానికి అధిష్టానం ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేపట్టకపోయినా త్వరలో అయితే దీనికి దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది. రామరాజు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశం రసాభాసగా కొనసాగింది. వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఆధిపత్య ధోరణి ప్రదర్శించే క్రమంలో ఒకరినొకరు తోపులాట కూడా చోటు చేసుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎన్నికలప్పుడు కొందరు అమ్ముడు పోయారంటూ ఒక వర్గం ఆరోపిస్తుంటే మరికొందరు పార్టీకి తాము లాయల్గా ఉన్నామంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటూ మరికొంతమంది ఆరోపిస్తారు. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై జనసేన అధిష్టానం ఎలాంటి దృష్టి కేంద్రీకరిస్తుందని మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.